Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో స్టొకాస్టిక్ ప్రాసెస్ మార్కోవ్ చైన్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ స్టొకాస్టిక్ ప్రాసెస్ మార్కోవ్ చైన్ పైన థియరీ కంప్లీట్గా ఒక వీడియో లెక్చర్లో చెప్పేశాను. ఆ వీడియో లెక్చర్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఆర్ స్టొకాస్టిక్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టొకాస్టిక్ మ్యాట్రిసెస్ ఆర్ రెగ్యులర్? ఈ స్టొకాస్టిక్ మ్యాట్రిసెస్ ఏవి రెగ్యులరు అనేసి దీనిపైన మనం చెప్పున్నాము. ఒక స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ రెగ్యులర్ అవ్వాలంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 ఉండకూడదు. సో ఫస్ట్ 1 ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 ఉంది. సో ఇది స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ కాదు. సో ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 ఉంది కాబట్టి ఫస్ట్ 1 స్టొకాస్టికే, రెగ్యులర్ కాదు. సో మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ రెగ్యులర్. ఫస్ట్ మ్యాట్రిక్స్ రెగ్యులర్ కాదు, స్టొకాస్టిక్ మ్యాట్రిక్సే రెగ్యులర్ కాదు. బి బిట్. నెక్స్ట్ రెగ్యులర్ అని చెప్పాలి అంటే ఒక మ్యాట్రిక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ పి అనుకున్నామంటే దీన్ని స్క్వేర్ క్యూబ్ అలా చేసుకుంటూ వెళ్ళామంటే ఒక స్టేజ్లో మనకు జీరోసే ఉండకూడదు మ్యాట్రిక్స్లో. అలా మనం జీరోస్ కానీ ఎలిమినేట్ చేయగలిగితే అది రెగ్యులర్ అవుతుంది. అలా ఎలిమినేట్ చేయలేకపోతే అది రెగ్యులర్ కాదు. పీ స్క్వేర్ అనుకోండి, పీ మ్యాట్రిసెస్సే పక్కన రాస్తారు. మీకు తెలుసు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. నేను ఒకటి చూపిస్తాను, అలానే వస్తుంది. 1/4 1/4 0 అగైన్ పీ రాయాలి. 1/2 1/2 0 1/4 1/4 0. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు. ఎలా మల్టిప్లై చేస్తారో నేను ఫస్ట్ ఒక రోకు చూపిస్తాను మీకు. రో విత్ కాలం, రోతో అన్ని కాలమ్స్ని చేయాలి. ఓకేనా? ఇక్కడ 1/2, ఇక్కడ 1/2 సారీ, ఇది 1/2, ఇది 1/2. 1/2 ఇంటూ 1/2 1/4. 1/2 ఇంటూ 1/2 1/4. సారీ, 1/2 ఇంటూ 1/2 1/4. 1/2 ఇంటూ 1/2 1/4 ప్లస్ 1/4. మళ్ళా 0 ఇంటూ 1/4 0. చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ రాసుకున్నాం, సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ కాలంలో ఇది. అలానే 1/2 ఇంటూ 1/2 సెకండ్ కాలంకు చేయాలి. 1/4. 1/2 ఇంటూ 1/2 1/4 ప్లస్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. మళ్ళీ 1/2 ఇంటూ 0 0 0 0 వస్తుంది. 1/2 ఇంటూ 0 0 1/2 ఇంటూ 0 0 ఇంటూ 0 0. ఓకేనా? సో అలానే సెకండ్ రో థర్డ్ రోకి మీరు చేసినట్లయితే ఇలా వస్తుంది. 1/4 ప్లస్ 1/4 ప్లస్ 0 1/4 ప్లస్ 1/4 ప్లస్ 0. ఇక్కడ 3 zeros. నెక్స్ట్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8, ఎందుకంటే ఇక్కడ 1/4 ఉంది. 4 2s are 8 4 2s are 8 4 2s are 8. అలా నెక్స్ట్కి వచ్చామంటే 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 0 ప్లస్ 0 ప్లస్ 1/4 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఎక్కడేమొస్తుందంటే పీ స్క్వేర్ వచ్చేసి ఈ మొత్తం యాడ్ చేశారంటే 1/4 ప్లస్ 1/4 2/4 అవుతుంది. 1/2 1/2 0 1/2 1/2 0 3/8 3/8 1/4. ఇది పీ స్క్వేర్. ఓకేనా? అలానే మనం పీ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే, అంటే పీ స్క్వేర్ని మళ్ళీ పీతో మల్టిప్లై చేస్తే, నేను ఇప్పుడు ఎలా మల్టిప్లై చేస్తాను అలా పీ స్క్వేర్ పీ పక్కన రాసుకొని ఇలా 1/2 1/2 0 1/2 1/2 0 3/8 3/8 1/4 పీ మ్యాట్రిక్స్ నేను ఇంతకుముందు రాసుకున్నట్టు. 1/2 1/2 0 1/2 1/2 0 1/4 1/4 1/2 రాశారంటే, మల్టిప్లై చేశారంటే మీకు పీ క్యూబ్ ఇది వస్తుంది. 1/2 1/2 0
1/2 1/2 0, 7/16 7/16 1/8. ఇలా మీరు if we find p power 4 p power 5 so on, we cannot eliminate these two zeros. We cannot remove zeros, so this matrix is not regular. ఆ జీరోస్ ఎలిమినేట్ అయిపోవాలి. జీరోస్ అన్నీ ఎలిమినేట్ అయిపోతే రెగ్యులర్ అవుతుంది ఒక స్టేజ్లో. ఎలిమినేట్ కాకపోతే రెగ్యులర్ కాదు. నెక్స్ట్ సి బిట్కి వద్దాం. సి సమ్ థర్డ్ వన్. పి ఇలా అనుకుంటాం. 0 0 1 1/2 0 1/2 0 1 0. సేమ్ పీ స్క్వేర్ కనుక్కోవాలి. పీ స్క్వేర్ అంటే చెప్పాను పీ ఇంటూ పీ. పీలు పక్క పక్కనే రాసుకొని మీరు మల్టిప్లై చేశారంటే 0 1 0 0 1/2 1/2 1/2 0 1/2. నేను ఇంతకుముందు ఎలా చెప్పాను అలా రెండు పీలు పక్క పక్కన రాసుకొని రో విత్ కాలం చేస్తే వచ్చేది ఇది. పీ క్యూబ్ అంటే పీ స్క్వేర్ ఇంటూ పీ. దీన్ని మళ్ళీ పీతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేశారంటే మీకు 1/2 0 1/2 1/4 1/2 1/4 0 1/2 1/2. ఇది పీ క్యూబ్. నెక్స్ట్ ఇలానే పీ పవర్ 4 పీ పవర్ 5 ఫైండ్ అవుట్ చేశారంటే పీ పవర్ 4 మీకు ఇలా వస్తుంది. పీ పవర్ 4 అంటే పీ క్యూబ్ని పీతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసామంటే 0 1/2 1. చెక్ చేసుకోండి, నేను చెప్పాను కదా ఫస్ట్. సేమ్ అలానే నేను ఎలా చెప్పానో అలానే చేస్తూ వచ్చారంటే పీ పవర్ 4 పీ పవర్ 5 పీ పవర్ 4 ఇంటూ పీ. ఇప్పుడు వచ్చింది పీతో మల్టిప్లై చేసామంటే పీ పవర్ 5 వస్తుంది. 1/4 1/2 1/4 1/8 1/2 3/8 1/4 1/4 1/2. చూడండి జీరోస్ అన్ని ఎలిమినేట్ అయినాయా. సిన్స్ ఆల్ ఎంట్రీస్ ఆర్ సమ్ పవర్ ఆఫ్ పీ, పీ యొక్క పవర్లో ఉన్నాయి అండ్ పాజిటివ్, zeros are eliminated. So P is regular stochastic matrix. Regular stochastic matrix అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్. ఈ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్కి డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ అడుగుతున్నాడు. సో డయాగ్రామ్ రిప్రజెంట్ చేద్దాం. దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటాం ఇవి కొన్ని స్టేట్స్గా, స్టేట్ 1 స్టేట్ 2 అలా, లేదా E1 E2 E3 అని కూడా అనుకోవచ్చు. S1 S2 S3 S4. ఇక్కడ S1 S2 S3 S4. సో ఫస్ట్ S1 ఉంది. S1 నుంచి S1కి లేదు, పాత్ లేదు కాబట్టి వదిలేయండి. తర్వాత S2 ఉంది అనుకుందాం. S1 to S2 ప్రాబబిలిటీ ఉంది 2/3. అలానే S1 to S3 లేదు, S1 to S4 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ S3 ఇక్కడ ఉంది అనుకుందాం, S4 ఇక్కడ ఉంది, S1 నుంచి S4కు ఉంది కాబట్టి ఇలా ఏరో మార్క్ వేస్తున్నాం. విత్ ప్రాబబిలిటీ 1/3. S2కి వద్దాం. S2 నుంచి S1కి, S2 నుంచి S1కు ఉంది 2/3 ప్రాబబిలిటీ. S2 to S2 లేదు, S2 to S3 ఉంది. S2 నుంచి S3కి 1/3 ప్రాబబిలిటీ ఉంది. S2 to S4 లేదు. S3కి వద్దాం. S3 to S3 లేదు, S3 to S2, S3 నుంచి S2కు ఉంది. ఎంత ప్రాబబిలిటీ? S3 to S2 1/2 ప్రాబబిలిటీ ఉంది. మళ్ళా
S3 to S3 లేదు, S3 to S4 ఉంది, ప్రాబబిలిటీ 1/2. S4 నుంచి S1కి ఉంది, ఎంత ప్రాబబిలిటీ 1/2. S4 to S2 లేదు, S4 to S3 ఉంది, S4 to S3 ప్రాబబిలిటీ వచ్చేసి 1/2. S4 to S4 లేదు. ఇలా ఒక ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ని మనం డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా చేసాం చూసారు కదా. నెక్స్ట్ ప్రాబ్లం, డిటర్మైన్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ట్రాన్సిషన్ మ్యాట్రిసెస్ ఆర్ ఎర్గోటిక్ మార్కో చైన్ ఆర్ నాట్. ఎర్గోటిక్ మార్కో చైన్ అని ఎప్పుడు అంటామంటే మనం ఏ స్టేట్ నుంచి అయినా స్టార్ట్ అయ్యి అదే స్టేట్కి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో వచ్చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం కదా, S1 S2 S3 S4 ఉంది, ఇక్కడ S1 S2 S3 S4 ఉంది. మీరు డయాగ్రామ్ వేసుకున్నారంటే ఒక స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే స్టేట్కి రావడానికి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకొని మళ్ళీ వచ్చేసేయాలి ఏ స్టేట్ నుంచి అయినా. అలా రాగలిగితే ఎర్గోటిక్ అంటాం. నేను డయాగ్రామ్ వేస్తున్నాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ S1 ఇక్కడ ఉంది, ఇంతకుముందు లాగానే డయాగ్రామ్. S2 ఉంది, S3 ఉంది, S4 ఉంది అనుకుంటే, సో S1 to S1 కూడా ఉంది కాబట్టి S1 నుంచి S1కి 1/3 ప్రాబబిలిటీ. S1 to S2 ఉంది, 1/3. డయాగ్రామ్ వేసుకోవాలి ఫస్ట్. 1/3. S1 to S3 లేదు, S1 to S4 ఉంది, S1 to S4 ప్రాబబిలిటీ వచ్చేసి 1/3. నెక్స్ట్ S2 to S2 లేదు, S2 to S1 లేదు, S2 to S2 ఉంది, ఎంత ప్రాబబిలిటీ 1/2 ప్రాబబిలిటీతో ఉంది. మళ్ళీ S2 నుంచి S3కి లేదు, S2 నుంచి S4కి ఉంది, S2 నుంచి S4కి ప్రాబబిలిటీ 1/3. S3 చూద్దాం, ఈజీగా వేసేయచ్చు. S3 to S1 ఉంది, S3 నుంచి S1కి ప్రాబబిలిటీ 1/4 ఉంది. S3 to S2 లేదు, S3 to S3 ఉంది, S3 నుంచి S3కి ఉంది, మళ్ళీ ప్రాబబిలిటీ 1/2 ఉంది, ప్రాబబిలిటీ 1/2. నెక్స్ట్ S3 to S4 ప్రాబబిలిటీ 1/4 ఉంది, S3 to S4. ఓకేనా. S4 నుంచి S4కి లేదు, S4 నుంచి S2కి లేదు, S4 నుంచి S3కి ఉంది, మళ్ళీ S4 నుంచి S3కి 1/3 ప్రాబబిలిటీ. S4 to S4 ఉంది, S4 to S4 2/3. ఇప్పుడు మనం S1 నుంచి S1కి వెళ్ళాలి. S1 నుంచి S1కి వెళ్ళాలి అంటే S1 నుంచి మనకు S2కి వెళ్ళాలి, S2 నుంచి S4కి ఉంది, S4 నుంచి S3కి ఉంది, చూడండి S3 నుంచి మళ్ళీ S1కి ఉంది. అలానే S2తో స్టార్ట్ అవుదాం. S2 నుంచి S4కి పాకుతుంది, S4 నుంచి S3కి ఉంది, S3 నుంచి S1కి ఉంది, S1 నుంచి S2కి ఉంది. మళ్ళా S3తో స్టార్ట్ అవుదాం. S3 నుంచి S1కి ఉంది, S3 to S1 ఉంది, S1 నుంచి S2కి ఉంది, S2 నుంచి S4కి ఉంది, మళ్ళీ S4 నుంచి S3కి ఉంది. ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఏ స్టేట్ నుంచి అయినా అదే స్టేట్కి రాగలగాలి, అప్పుడే ఎర్గోటిక్ అంటాం. S4 to S3 ఉంది, S3 నుంచి S1కి ఉంది, చూడండి S3 to S1, S1 నుంచి S2కి ఉంది, మళ్ళీ S2 నుంచి S4కి ఉంది కదా. సో హియర్ వాట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ పాసిబుల్, here it is possible to go from every present state to every present state to all other states. వెళ్ళొచ్చు కాబట్టి given transition matrix is given TPM is ergodic Markov chain. ఇంతేనా. ఇలా మనం ట్రాన్సిషన్
ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దాన్ని ఎర్గోటిక్ చైన్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది మార్కోవ్ చైన్ పైన ప్రాబ్లమ్స్, ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ పైన. నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం ఈ టాపిక్స్ అన్నీ. ఓకేనా? అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.